ఏది నిజం. నమస్కారం, నేను మీ టీఆర్కే. ఏది నిజం కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు వచ్చాను. క్రైస్తవులు రాజకీయంలో పాల్గొనాలా అని నేను ప్రశ్నిస్తే కొంతమంది ఎస్ అంటారు, పాల్గొనొచ్చు అంటారు. కొంతమంది నో అని చెప్తారు. కొంతమంది మేబీ పాల్గొనొచ్చు, పాల్గొనకూడవచ్చు అంటారు. అయితే ప్రతి పార్టీ ఒకవేళ అది గెలిచిన తర్వాత, ఒక ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత, ఆ ప్రభుత్వము తప్పకుండా క్రైస్తవుల మీద, ఆ విధంగా ప్రతి సిటిజన్ మీద దాని ప్రభావం ఉంటుంది. వారి యొక్క మేనిఫెస్టో కానీ, వారి విధి విధానాలు కానీ ప్రతి సిటిజన్ మీద అది ప్రభావం ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. అయితే క్రైస్తవులు అనేకమైన పార్టీలు ఆరంభించారు. ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అది గొప్ప ఫెయిల్ అయినది. అలానే చూస్తే కే పాల్ గారు ప్రజా శాంతి పార్టీ ఆరంభించాడు, అది ఫెయిల్ అయినది. రంజిత్ ఓఫీర్ గారు ఇండియన్ ప్రజా బంధు పార్టీ ఆరంభించాడు, అది ఫెయిల్ అయినది. రీసెంట్గా అభినయ్ దర్శన్ భరోసా పార్టీ అని ఆరంభించాడు, భరోసానే కోల్పోయాడు. ఎందుకు క్రైస్తవులు పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత ఎందుకు విఫలమవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు అని మనం చూస్తే, పొలిటికల్ పార్టీ పెట్టడము చాలా ఈజీ కానీ దాన్ని సక్సెస్ఫుల్ దారులు నడపడం కష్టం. కారణాలు ఏమిటి అని చూస్తే, ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీ అంటే సరి అయిన ప్రణాళిక లేకపోవడం అని అనుకోవచ్చు. పోలరైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరిని సమకూర్చడంలో విఫలమవుతున్నారు. రోల్స్ అంటే ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ అనండి, రైట్ రోల్స్ అనండి, అలానే ఎకనామికల్ సపోర్ట్, ఆర్థికమైన ఇబ్బందులు కానీ దాన్ని నడపడానికి కావాల్సిన డబ్బుని కూడా సమకూర్చుకోలేకపోతున్నారు. చాలా ఉంటాయి కారణం. ఇంకోటి మెయిన్ కారణం ఏమిటంటే ల్యాక్ ఆఫ్ యూనిటీ. మన దగ్గర యూనిటీ లోపించింది కాబట్టి కూడా, యూనిటీ లేకపోయినా కూడా ఒక పార్టీ నిలబడది. ఇక్కడ సర్వసాధారణంగా మన దగ్గర అయ్యేది ఏమిటంటే, క్రైస్తవులో ప్రతి ఒక్కరే పొజిషన్ కోసం చూస్తారు. అంటే వారు రావడమే వారికి ఒక పొజిషన్ కావాలి అని చూస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు లీడర్స్ అయితే ఫాలోవర్స్ ఎవరు ఉండరు అని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే మొదటిగా పొలిటికల్ పార్టీ ఫామ్ చేసే ముందు ఒక బోర్డ్ని, అంటే క్రిస్టియన్ వెల్ఫేర్ కానీ, క్రిస్టియన్ ఒక మంచి సొసైటీ కానీ, క్రిస్టియన్కి సంబంధించిన, క్రైస్తవులకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేయాలి. ఎప్పుడైతే ఆర్గనైజేషన్ని ఒక సిస్టమేటిక్గా ఫామ్ చేస్తే అప్పుడే నెక్స్ట్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ పొలిటికల్ వాయిస్గా అది రేజ్ అవుతుంది. చూడండి, అది ఎలా ఫామ్ చేయొచ్చు అంటే, అందరూ అన్ని డినామినేషన్ కలిసి ఒక ముగ్గురిని మెయిన్ లీడర్స్గా ఎంచుకోవాలి. తర్వాత ఆ మెయిన్ లీడర్స్ 10 కానీ 12 కానీ సెకండ్ లైన్ లీడర్స్ని ఎంచుకోవాలి. ఇది ఒక చైన్ సిస్టమ్గా ఫామ్ అయితే, సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తూ ఒక చైన్ సిస్టమ్ని ఎప్పుడైతే ఫామ్ చేయగలుగుతారో అప్పుడే ప్రతి ఇష్యూ, క్రైస్తవుల మీద ప్రతి ఇష్యూని ఇండియా వైడ్గా అది మన చెప్పడానికి మనకు వాయిస్ ఉంటుంది. ప్రతి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి, క్రైస్తవుల వైపు మాట్లాడడానికి ఒక ప్రభావితమైన ఒక ఆర్గనైజేషన్ ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు రాజకీయాలకి క్రైస్తవులు దూరంగా ఉంటారంటే, యోహాను సువార్తలో 18:38 ఏమని రాయబడిందంటే, యేసయ్య ఒక మాట అంటాడు, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని అంటాడు. అంటే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, దీని నిమిత్తమై నేను ఆశ కలిగి లేను అంటాడు. అయినా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధనలో యోసేపును జ్ఞాపకం చేసుకుంటే, ఫరో దగ్గర ఆయన ఒక ప్రధానిగా ఉన్నాడు. దానియేలు అయితే అనేకుల రాజుల దగ్గర ఆయన ఒక ప్రధానిగా ఉన్నాడు. దేవుడు దావీదుని ఎంచుకొని ఆయన రాజుగా, ఆయన ఒక కుటుంబంని, ఆయన మొత్తం డైనాసిటీని ఆ రాజుగా ఎంచాడు. అలానే చూస్తూ ఉంటే అనేకమైన న్యాయాధిపతులని దేవుడు ఎంచుకున్నాడు. చూస్తే మోషేని ఏర్పరచుకొని ఒక గొప్ప లీడర్గా ఆయన ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఐగుప్తు దేశం నుండి తీసుకురావడానికి దేవుడు సహకరించాడు. అలానే యెహోషువను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. లీడర్స్ గాడ్ విల్ మేక్. ప్రతి ఒక్కరిని ఒక లీడర్గా దేవుడు తయారు చేయడానికి, ఆయన కార్యం చేసుకోవడానికి కోసమై ఆయన సిద్ధంగా ఉంటాడు. మనం అలానే ఇండియాను చూసినట్లయితే, ఇండియాలో సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మనకు రాజ్యాంగం ఉన్నది. అలానే పార్లమెంటరీ ఫెడరల్ మనము కాన్స్టిట్యూషన్తో కూడిన రాజ్యాంగం ఉంటుంది. ప్రజలు ఎంచుకున్న ప్రతినిధులు పరిపాలిస్తూ ఉంటారు. కానీ సెక్యులర్ అంటారు. కానీ మనం చూస్తే సెక్యులర్ అంటే ఏ మతమునకి ప్రత్యేకమైన ప్రయారిటీ ఇవ్వరని సెక్యులర్ కంట్రీ అంటారు. కానీ మనం ఇప్పుడు ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం పాత ప్రైమ్ మినిస్టర్స్లో చూసినా కూడా మ్యాక్సిమం
చెప్పాలి అంటే 90% హిందువులే ప్రైమ్ మినిస్టర్గా ఇండియాకు ఉన్నారు. ఒకరు మన్మోహన్ సింగ్ గారు సిక్, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. చూస్తూ ఉంటే మీరు ఒక అనాలిసిస్ చూస్తే ఇండియాకి ఎక్కువ ప్రైమ్ మినిస్టర్లు ఉత్తరప్రదేశ్ నుండి ఉన్నారు. కానీ ఉత్తరప్రదేశ్ వెనుకబడిలో 3వ రాష్ట్రంగా ఉన్నది. అందరికన్నా అడ్వాన్స్ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర ఉంది. కానీ మహారాష్ట్ర నుండి ఇప్పటివరకు ఒక్క ప్రైమ్ మినిస్టర్ కాలేదు. అలానే చూస్తే తమిళనాడు నుండి కూడా ఒక్క ప్రైమ్ మినిస్టర్ కాలేదు. అయితే క్రైస్తవ లీడర్స్ లేరా అంటే క్రైస్తవ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు చూస్తే తమిళనాడులో ఇప్పుడు విజయ్ జోసెఫ్, ఆయన క్రైస్తవుడే. ఆయన ఇప్పుడు ప్రజెంట్ మన తమిళనాడుకి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. కేరళలో చాలామంది క్రైస్తవులు పొలిటికల్ లీడర్స్గా ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. చూస్తూ ఉంటే కర్ణాటకలో కూడా ఉన్నారు. మనము ఈస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా 7 సిస్టర్స్లో కూడా క్రైస్తవ లీడర్స్గా ఉన్నారు. మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ కుటుంబం కూడా అది క్రైస్తవులుగా ఉన్నారు. అయితే క్రైస్తవులు ఉన్న వారు ప్రతి ఒక్కరు క్రైస్తవుల విషయమై వాళ్ళ ఒక వాయిస్ని వారు పలికినట్లయితే అది క్రైస్తవులకి బలం ఇస్తుందని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ దినము నేను మా పెద్దనాయన గారిని జ్ఞాపకం చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయన పేరు కేఆర్ ఆమోస్. ఆయన 2 సార్లు ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు. ఆయన 1969లో తెలంగాణ ఉద్యమం ఆరంభంలో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆయన ఉన్నప్పుడు అది పార్టిసిపేట్ అయినందుకు ఆయన ఉద్యోగం నుండి తీసివేశారు. ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి ఆయన ప్రెసిడెంట్గా ఆయన ఎలక్ట్ అయ్యాడు. అయితే ఆయన కాంగ్రెస్లో తర్వాత టీఆర్ఎస్లో ఆయన యాక్టివ్ మెంబర్ ఉన్నాడు. హీ వాజ్ ఎ గ్రేట్ లీడర్ ఆయన కేఆర్ ఆమోస్ గారు. అయితే నేనేం చెప్తున్నానంటే దే ఆర్ లాట్ ఆఫ్ లీడర్స్. చెప్పాలి అంటే క్రైస్తవులు చాలామంది స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు. అయితే మీరు అందరు కలిసి ఐక్యమత్యముగా, అలానే చర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రతి ఒక్కరిని కొలాబరేట్ చేసి ఒక వాయిస్గా ఫామ్ చేసి అందరు యూనిటీగా ఉన్నట్లయితే రాబోయే తరంలో కూడా తప్పకుండా క్రైస్తవుల యొక్క వాయిస్ని మన ప్రభుత్వానికి అందజేయడంలో ప్రతి ఒక్క సఫలమవుతాం. ఈ కాలంలో మనము ఒక చిన్న ఎస్సీ అండ్ దళిత ఎస్సీస్కి బీసీసీస్గా అది చూపాలంటే ఇట్స్ నాట్ జస్టిస్ అనిపిస్తుంది. ప్రయత్నం పోరాడుతున్నారు కానీ దాంట్లో సఫలం కాలేకపోతున్నారు. ఇటువంటి ఇష్యూస్ మీద సెక్యూరిటీ పరంగా కూడా మన నార్త్ ఇండియాలో అనేకమైన పాస్టర్స్ విషయంలో కూడా సెక్యూరిటీ లేకుండా అయిపోతుంది. సో వీటి విషయం కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని నాకు ఆశ కలిగింది. క్రైస్తవులు కూడా రాజకీయాల్లో మీరు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మీరు తప్పకుండా పాల్గొనాలి. ఎందుకంటే ఆ రాజకీయాల ద్వారానే మన ఒక జీవితము ప్రభావం ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా ఐక్యమత్యం ఉన్నట్లయితే రాబోయే కాలంలో ప్రతి క్రైస్తవుని జీవితంలో సుఖశాంతులతో ఉండడానికి అది కారణమవుతుంది. కనుక యాజ్ ఎ ఇండియన్ సిటిజన్స్ మీరు కూడా ఒక బాధ్యతగా దాన్ని తీసుకోవాలి. తీసుకొని ప్రతి క్రైస్తవుడు బాగుండాలని మీరు ప్రార్థించాలి, మేము ప్రార్థిస్తున్నాం. దీని విషయమై ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొక వీడియో ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఏది నిజం?